సో ముఖ్యంగా 2-3 పాయింట్స్ అంటే ఇక్కడ అభివృద్ధి లేదు అన్నారు. అంటే ఆయన ప్రతి గ్రామంలో అసలు ఏం జరిగింది ఇంకా పూర్తిగా అప్పటికి, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయన పాదయాత్ర పూర్తిగా చూడలేదు అనుకుని నేను అనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో ఏ విధంగా పరిపాలన మారింది, సచివాలయం వ్యవస్థ ఎట్టొచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ప్రతి సచివాలయం పరిధిలో దాదాపు ప్రజలందరికీ 15-20 కోట్లు అయితే వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చాయి. ఈ కాకుండా మళ్ళీ డెవలప్మెంట్ స్కీమ్స్, రోడ్స్ కానీ, మిగతా డ్రైనేజ్ కానీ, లేకపోతే ఎఫ్డిఆర్ వర్క్స్ కానీ, రకరకాలుగా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన చూడలేదు ముందర ఏమన్నా వచ్చి ఊరినే చెప్పాలి కాబట్టి, అపోజిషన్ కాబట్టి ఏం లేదని చెప్పడం కానీ పోవడం కానీ. దాని తర్వాత మన నారంపేట గురించి కొంచెం కామెంట్ చేశారు. అప్పుడు ఏదో ఫ్యాక్టరీ సెంచరీ ప్లై తీసుకొచ్చారు కానీ మళ్ళీ రిటర్న్ పోయిందని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. అందరికీ తెలిసింది. ఇప్పుడు మనం నారంపేట గౌతమ్ వచ్చిన తర్వాత మొదలుపెట్టాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ సెకండ్ ఫేజ్లో మొన్నే కూడా టెండర్ అయింది. ఆ టైంకి ఆ సెంచరీ ప్లై వచ్చిన వాళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీ కాదు. అందుకు వాళ్ళు బద్వేలకు పోవాల్సి వచ్చింది. ఆ అందరినీ కొంచెం మబ్బి పెట్టాలని చెప్పి ప్రజలకి, లేదు ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టరీ అక్కడ పోయిందని చెప్పి అలిగేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దాదాపు ఆయన పాదయాత్ర అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే ఆయన ఇచ్చిన ప్రామిసెస్ కానీ లేకపోతే మేనిఫెస్టో ఐటమ్స్ కానీ చూస్తే ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ చేసే మేనిఫెస్టో చేసే పథకాలే ఆయన రిపీట్ చేస్తున్నారు. చిన్నగా చూస్తే ముందు అమ్మఒడిని చాలా క్రిటిసైజ్ చేశారు. అమ్మ ఒడి నానబుడ్డి అని చెప్పేసి అసలు ఏంది పథకం అని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక ఇంట్లో ఒకరికి కాదు అందరికి ఇస్తాను అమ్మ ఒడి అని చెప్తున్నాడు. అంటే అంత పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే పథకాల వల్ల అందరూ కొంచెం గౌరవంగా బతుకుతున్నారని చెప్పి చూసి ఆయన మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఈ పథకాలు నేను మళ్ళీ మా మేనిఫెస్టోలో పెడుతున్నానని చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు మీ యొక్క ఆత్మకూరు నియోజకవర్గం 6 మండలాలుగా ఉంది. ఈ 6 మండలాల్లో కూడా వర్గపోరు ఉంది అనే ఒక ప్రజల్లో కూడా ఒక చిన్న నిదానం కూడా జరుగుతుంది. దానికి ఏమంటారు? ఆ వర్గపోరుని ఎలా మీరు కంట్రోల్ చేయాలనుకుంటారు? ఆ వర్గపోరు అనేదంటే ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు చాలామంది నాయకులు టీడీపీ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే మన వైసీపీలో నాయకత్వం అంతా 2 సైడ్లు. మన వైసీపీతో చాలా 10 సంవత్సరాల నుంచి ఉన్న నాయకత్వం ఉంది. టీడీపీ నుంచి కూడా ఈ సైడ్కి వచ్చిన నాయకత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారిని నచ్చి వచ్చారు. పార్టీని సపోర్ట్ చేస్తా కానీ లోకల్గా వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం వర్గంగా కనపడుతుంది. కానీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అందరూ సపోర్ట్ చేసేది మన జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు గడప గడప ప్రోగ్రాంలో ఎలా ఎనర్జెటిక్గా చాలా చక్కగా తిరుగుతున్నారు అంటారు. ఏ విధంగా సమస్యలు ప్రజలు చెప్తున్నారు మీకు? స్వయంగా ప్రజలే వచ్చి మా ఇంటి ముందుకి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మా సమస్యని పరిష్కరించమని చెప్తున్నారు. ఏ విధంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి? అలా ఎలాంటివి మీకు మెయిన్గా మీకు తెలుస్తున్నాయి? ఇప్పుడు మామూలుగా అయితే ప్రభుత్వం మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు మీ స్థాయిలో ఉన్న తెలియడం చాలా కష్టంగా ఉండేది గతం ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప ప్రోగ్రాం అని పెట్టి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారు పేదవారి ఇంటికి పోమని చెప్పారు కదా. అవి ఎట్లాంటి సమస్యలు మీకు ఎలాంటివి చెప్తున్నారు ప్రజలు? సో ఫస్ట్ అండి వీ హ్యావ్ టు కాంప్లిమెంట్ ద చీఫ్ మినిస్టర్. ఎందుకంటే చెప్పేది నాకు ఈ 1 సంవత్సరంలో అర్థమైంది చెప్తాను మీకు. ఎక్కడ మన రాష్ట్రం, మిగతా రాష్ట్రాలు కాదు మొత్తం దేశంలో కూడా ఈ ఆలోచన పెట్టుకొని అసలు ఫస్ట్ ఎవరు పేదరికం అనేది డెఫినేషన్ ఏందనేది ఆలోచించుకొని ఆ 6 స్టెప్ ఫార్ములాని తయారు చేశారు. అది తయారు చేస్తూ మొత్తం డిజిటైజ్ చేసేసారు. అంటే ముందు టీడీపీ హయాంలో ఎవరో జన్మభూమి కమిటీ అని లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎవరు మీద హక్కు ఉండేది. మిగతా వాళ్ళని ఏమైనా పెన్షన్ ఇవ్వాలన్నా కానీ ఆయన ఆలోచించి నిర్ణయిస్తేనే వాళ్ళకి వచ్చేదన్నమాట. సో వాళ్ళందరూ పోయి ఆయన ఇంటి బయట కొంచెం వెయిటింగ్ చేసేది, లేకపోతే కొంతసేపు అడుక్కునేది. ఆ విధంగా ఆ పరిస్థితి ఉండేది. ఆ వ్యవస్థను అంతా మార్చేసి డిజిటైజ్ చేసేసి ఆ 6 స్టెప్ ఫార్ములాని ఇన్వెంట్ చేసి ఎవరు ఆ కండిషన్స్ మీట్ అయితేనే గవర్నమెంట్
పథకాలని అర్హత ఉండదని చెప్పి ఒక సిస్టమ్ తయారు చేశాం. సో ఒక్క 0.01% 1 రూపీ కరప్షన్ లేకుండా దాదాపు 2.5 lakh crores డిస్బర్స్మెంట్ అయి ఉంది ఇప్పటికి. అదే కాకుండా వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రతి 50 హౌసెస్కి ఒక వాలంటీర్ని కేటాయించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చేరేటట్టు కూడా వ్యవస్థ తీసుకొచ్చారు. మన ఆత్మకూరులోనే దాదాపు 1,500 crores డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ 1,500 crores ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మనం గడప గడప కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ కార్యక్రమం ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఆడిట్ సిస్టమ్ అనమాట. ఇంటింటికి పోయి ప్రభుత్వం పంపించేది చేరుతుందా లేదా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మన సిస్టంలో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా ఒకసారి చూసి ప్రజల్ని కనుక్కొని, అదే కాకుండా వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు, ఇది ఇంకా ఏమైనా మేలు చేయడానికి ఏమైనా సలహాలు ఇస్తున్నారా మీకు అని చెప్పి ఈ గడప గడప కార్యక్రమం పెట్టారు. సో మనం కూడా ఏం చేసామంటే ముందే పోకముందు ఫస్ట్ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందే వాలంటీర్ ద్వారా ఒక సర్వే చేయించాం. ఇంటింటికి పోయి ఒక 12 పారామీటర్స్ మీద ఏమైనా ఇబ్బంది ఉందా, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ జరుగుతాయని చెప్పేసి ఫస్ట్ చేసేసాం అన్నమాట. చేసేసిన తర్వాత మనం ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ మెషినరీతో పోతున్నాం కాబట్టి ఆ ఒక్క ఇంటికి పోయే ముందే ఆ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు అనేది మనకు ముందే తెలుస్తుంది. సపోజ్ మెయిన్గా ఎవరికన్నా చాలా వరకు ఏంటంటే మన ఆధార్ కార్డు వాళ్ళు ఆధార్ కార్డు తయారు చేసుకునేటప్పుడు మీ వయసు ఎంత అంటే మన వాళ్ళు తెలియకుండా చెప్పేశారు. 50 అయితే 40 చెప్పారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డు మార్చడానికి లేకుండా పోయింది. సో ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ 60 సంవత్సరాలు ఉన్నా కానీ 50 సంవత్సరాలు చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ రాకుండా పోతుంది. అట్లాంటి చిన్న ఇబ్బందులు ఉన్నాయన్నమాట. మిగతాది ఏంటంటే సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేకుండా, లేకపోతే డెత్ సర్టిఫికేట్స్ కరెక్ట్గా టైంకి లేకుండా, బర్త్ సర్టిఫికేట్ లేకుండా. సో మనం ఎప్పుడు రిప్రజెంట్ చేసామో సీఎం గారికి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ ఆరోగ్య కాదు జగనన్న సురక్ష అని కార్యక్రమం పెట్టారు. సురక్ష అని కార్యక్రమం పెట్టి ఎవరెవరికి 9 సర్టిఫికేట్లు 10 సర్టిఫికేట్లు ఎవరెవరికి లేవో ముందే రిజిస్టర్ చేసి ఆ సర్టిఫికేట్లన్నీ ఆన్ ది స్పాట్ ఇచ్చేటట్టు ₹1 ఖర్చు లేకుండా ఆత్మకూరులోని దాదాపు 1,00,000 సర్టిఫికేట్లు ఇచ్చారు. 1 lakh సర్టిఫికేట్స్. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మనము కొన్ని మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పున్నాం. అప్పుడు ఆ జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి కార్యక్రమం పెట్టారు. ఎవ్రీ హౌస్లో ఒక 7 టెస్ట్స్, అంటే మన స్టేట్ మొత్తం చూస్తే 6 crore టెస్ట్ ఎన్నో చేశారు, ఆర్ 15 crore టెస్ట్ ఎన్నో చేశారు. టెస్టులు చేస్తూ ఐడెంటిఫై చేసి ఎవరెవరికి ప్రివెంటివ్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ అవసరం, ఎవరెవరికి ఇమీడియట్ పోస్ట్ హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అవన్నీ ఒక రికార్డ్ తయారు చేసి నాకు తెలిసి మాత్రం మేబీ ఇండియాలో నంబర్ 1 ప్రివెంటివ్ హెల్త్ కేర్లో. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ప్లాన్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఆయన సిస్టమ్ని ఈ విధంగా కరెక్ట్ చేసుకోకపోవాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఇప్పుడు దీంట్లో మాకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజల వాయిస్ మేము విన్నాం, వాళ్ళ మనసులో ఏముందో మాట మేము వింటూ ఇప్పుడు మనం విలేజ్ వైజ్ మేనిఫెస్టో తయారు చేస్తాం. ప్రతి పంచాయతీకి మేనిఫెస్టో తయారు చేస్తూ రాబోయే రోజుల్లో ఏం జరగాలి మీ పంచాయతీలో, రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే ఇంకో ఏమైనా ఫెసిలిటీ కావాలా, లేకపోతే టెంపుల్ కానీ బరియల్ గ్రౌండ్ కానీ ఏమేమి లోపాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం ఇంకా బాగా చేయవచ్చు అని చెప్పేసి ప్రతి పంచాయతీకి ఇప్పుడు మన దగ్గర మేనిఫెస్టో ఉంది. సో నెక్స్ట్ టర్మ్లో ఇది మీద ఫోకస్ పెట్టి ప్రతి పంచాయతీలో మనం ఏం చేయబోతున్నాం కూడా చెప్పడానికి అవకాశం. సార్ ఇప్పుడు ఒక ఫౌండేషన్ని నిర్మించారంట 10 కోట్ల రూపాయలతో మీ ఆత్మూరు ప్రజల కోసం ఒక ఫౌండేషన్ నిర్మించారు. ఆ ఫౌండేషన్ ద్వారా మీ ఆత్మూరు ప్రజలకి ఎలాంటి సేవలు అందిస్తారనుకుంటున్నారు? అంటే మనం వచ్చినప్పుడు